ఎన్నో యుగాలకు ముందు ఎన్నెన్నో నక్షత్ర మండలాల కంటే ఎత్తున ఉన్న పరమశివుని గంగను భూమికి పంపమని భగీరథుడు ప్రార్థించాడు. ఆకాశం నుంచి తుమికే మహోద్ధృత గంగను తాను తప్ప భూమి భరించలేదని తనకు ప్రతిరూపంగా తన ఆత్మశక్తితో ఓ ఆత్మలింగాన్ని సృష్టించి భగీరథునికిచ్చాడు మహాశివుడు. గంగ భూమికి దిగి వచ్చింది. కానీ ఆకాశ గంగను భూమికి దించగల అద్భుత శక్తులున్న ఆ ఆత్మలింగం మాత్రం ఈ విశాల విశ్వంలో భూమి మీదే ఒకానొక చోట ఉండిపోయింది. కథలా మిగిలిపోయింది. కాలం దాన్ని మరిచిపోయింది. తాంత్రిక తాళపత్ర గ్రంథాలలో ఓ రహస్యం చెప్పబడి ఉంది. శివుడు ఆత్మలింగాన్ని సృష్టించిన ప్రణవ మహాశివరాత్రి 72 సంవత్సరాలకోసారి వస్తుంది. ఆ రోజు ఆ అద్భుత లింగానికి మహాశక్తులు వస్తాయి. మనిషి కంటికి కనిపిస్తుంది. ఆ ముహూర్తాన ఎవరైనా ఆ ఆత్మలింగాన్ని సాధించగలిగితే ఆకాశ గంగను తిరిగి భూమికి రప్పించవచ్చు. ఆ గంగాజలాన్ని తాగిన మనిషి చావులేని వాడిగా, లోకాలు శాసించగలిగిన వాడిగా, గ్రహాల గతులు మార్చగలిగిన వాడిగా మహాశక్తివంతుడవుతాడు.